హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. రోజు ఫైనాన్స్ సంస్థలు మోసపోయినటువంటి జీకొట్టాల గ్రామస్తులు అన్నటువంటి దళిత కుటుంబాలు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కులాలందరినీ కలుపుకొని ఈరోజు గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు ప్రవీణ్ కుమార్ సార్ గారికి కొట్టి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ సార్ కూడా మేము ఎంతో అవగాహన కల్పిస్తున్నాం, అదేవిధంగా సైబర్ క్రైముల మీద, అదేవిధంగా మిగతా వాటి మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మీరందరూ కూడా ఈ విధంగా మోసపోయినారంటే మీ అమాయకత్వాన్ని ఆమె ఆసరాగా చేసుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ మోసగించిందని చెప్పేసి ఆయన కూడా సిఐ సార్ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిఐ సార్ గారు మాట్లాడుతూ మీ బాధితులందరికీ నేను ఫైనల్ సమస్యలందరినీ వాళ్ళందరూ కూడా పిల్లంపించి, అదేవిధంగా రాధమ్మ అనే మహిళను కూడా పిల్లంపించి మీ అందరూ కూడా విచారించి న్యాయం చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిఐ సార్ గారికి చిన్న విన్నపము, ఈ ఫైనల్ సమస్యలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ, అదేవిధంగా మేనేజర్లు కూడా పొద్దున పూట్ల, అదేవిధంగా సాయంత్రం 9-11 అయినా కూడా అక్కడే ఉండేసి వాళ్ళని చాలా రకాలుగా వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారిని కూడా ఇండ్ల దాకా రాకోకుండా సిఐ సార్ గారు వాళ్ళు పిల్లంపించి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గుంతకల్లపట్నం జీకోటాల గ్రామంలో మళ్ళా దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి దాదాపు 30 కుటుంబాలు మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో మళ్ళీ మోసపోవడం గతంలో కానీ చూసాము. మళ్ళీ మొన్న కానీ మేము మీడియా సమక్షంలో కానీ ప్రకటించడం జరిగింది. ఇంతమంది ఇన్ని రకాలుగా మోసపోయినారని చెప్పి మళ్ళీ టాటా పిన్కేర్ దగ్గర ధర్నా కానీ చేయడం జరిగింది ప్రజలను కలుపుకొని. మళ్ళీ అయినా కానీ ఇంతవరకు స్పందన రాలేదు. అందుకోసమే ఈరోజు గుంతకల్ రూరల్లో పోలీస్ స్టేషన్ మరి సిఐ గారికి బాధితులందరూ పిలుచుకోవచ్చు కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా మనకి కనపడుతుంది ఏమంటే, మళ్ళీ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీ వ్యాపారస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కానీ ఒక ఏజెంట్గా ఒక రాధమ్మని మహిళను ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఈరోజు దళితులందరినీ కానీ మోసం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎంత మాత్రం లోన్ ఉన్నది వాళ్ళకే తెలియదు, కనీసం ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందని కానీ తెలియదు. ఈరోజు ఈ ఫైనాన్స్ సమస్యలంతా కలిపి ఆమెని ఊరి ఇడిపించడం కానీ జరిగింది. మళ్ళీ ఈరోజు వాళ్ళు మాకేం తెలియదు అన్నట్లు మళ్ళీ బాధితుల దగ్గరికి వచ్చి మీరందరూ మాకు లోన్ కట్టండి, డబ్బులు కట్టాలా, మీ అకౌంట్లో డబ్బులు వేసామని చెప్పి వాళ్ళు బెదిరింపులు పూలుకుంటున్నారు. మరి అందుకోసమనే ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితిలో ఉన్నారు ఆ కుటుంబాలన్నీ కానీ. మరి దిక్కుదోచిన సమయంలో మీరు ఈరోజు గుంటకల్లో మనం ఉన్నటువంటి మరి సిఐ గారిని ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ ఈ ఫైనాన్స్ సమస్యల పైన కానీ మనం ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ కంపల్సరిగా ఏవైతే ఈ ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయో, ఈ వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో, అదేవిధంగా వారం వారం వడ్డీ జరిగే వ్యాపారస్తులు, అదే బళ్ళారి నుంచి వచ్చే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి పైన కానీ చర్యలు తీసుకోవాలా. మళ్ళీ అదేవిధంగా ఏవైతే నిజంగా ఈరోజు చూస్తున్నాము, ఒక భర్త లేకపోయినా కానీ భర్త ఉన్నట్లు వేరే భర్తను తీసుకొచ్చి మళ్ళీ క్రియేట్ చేసి ఈరోజు వాళ్ళకి లోన్లు ఇచ్చారంటే మరి ఇదేమన్నా ఒక సిగ్గు చేయడం అనేది కానీ తెలుస్తుంది. ఎందుకంటే కేవలం వడ్డీ వ్యాపారం చేసుకునే ఫైనాన్స్ సంస్థలు ఈరోజు వాళ్ళని వడ్డీ వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు. మరి ఇలాంటివి ఈరోజు గుంటకల్లోనే కాదు, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయని కానీ పూర్తిగా పోలీసులు విచారణ చేయాలా, ఈ సమస్యలపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా దళితులను ఎంతమంది అయితే మోసపోయిన ఈ ఫైనాన్స్ సమస్యల పైన కానీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మహిళా రాధమ్మ అని ఏజెంట్ ఎవరైతే పెట్టుకున్నారో ఆమెను కానీ వెంటనే తీసుకొచ్చి కానీ ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కానీ మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు ఈ గుంటకల్లో ప్రైవేట్ ఫైనాన్సులు విపరీతంగా అడ్డు ఆధారం లేకుండా పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే భర్త లేకపోయినా కానీ భర్త ఉన్నట్లు క్రియేట్ చేసి మరి వాళ్ళపైన లోన్లు ఇప్పించి మళ్ళీ కేవలం ఒక మహిళ రాధమ్మని ఆమెను అడ్డం పెట్టుకుని ఈ ఫైనాన్స్ సంస్థలంతా కానీ వ్యాపారం చేస్తున్నారు. కేవలం ఆమె ఏజెంట్గా పెట్టుకొని కమిషన్ల కోసం ఈ ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు ఈ రాధమ్మ కుమ్మక్కయ్యే మళ్ళీ గ్రామస్తులను కానీ మోసం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయనేది కానీ పూర్తి విచారణ చేయాలా. మళ్ళీ కనీసం వీళ్ళు ఉన్నటువంటి డాక్యుమెంట్లు కానీ వీళ్ళు ఏటీఎంలన్నీ తీసుకొని కానీ మళ్ళీ వాళ్ళపైన లోన్లు చేశారు. మరి ఇవి నిజంగా మరి వాళ్ళ లోన్లు ఉన్నాయా లేదా, వీళ్ళకి వచ్చిందా లేదని కానీ వాళ్ళకి తెలియదు కనీసం. మరి అట్లాంటప్పుడు లోన్ ఏ విధంగా ఇచ్చారు మరి కనీసం మనకి అభ్యర్థిగా తెలియదు కనీసం నాకు లోన్ ఉన్నట్లు. మళ్ళీ ఈరోజు ఆమెను ఎక్కడో పోయిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్లు అంతా వచ్చి వీళ్ళ మీద పడితే వీళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అందుకోసమనే మరి చేయగానే కానీ ఆశ్రయించడం జరిగింది. మళ్ళీ వాళ్ళపైన ఏవైతే ఉన్నాయో వీళ్ళపైన డాక్యుమెంట్లు తీసుకొని వీళ్ళకి నిజంగా వీళ్ళు మేము లోన్ ఇచ్చామని చెప్పారు, వీళ్ళకి తెలియకుండా లోన్ చేశామని వాళ్ళ మీద విచారణ చేయాలా. మళ్ళీ నిజంగా ఈ లబ్ధిదారులను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దాంట్లో మరి పోలీసులు వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కానీ డిమాండ్ చేస్తున్నాం. అది గుంటకల్ మండలము ఈ రకం చేసేసి రాధమ్మ అనే మహిళ మాకు వచ్చేసి ఇట్లా ఏదో కొన్ని విషయాల్లో మాకు అది చూద్దాం ఇది చూద్దాం అని చెప్పేసి మోసం చేసి మొగుడు ఉన్నా కూడా మొగుడు లేడన్నట్లా ఫోటోలు వేరే చేసి
నేనున్నా కూడా వేరే దానిలో ఫోటోలు ఇచ్చేసుకొని ఆయన ఫ్రాడ్ చేసి ఇట్లా మమ్మల్ని మోసం చేసి ఏంటి ఇది జరుగుతుండే సమస్య. ఇది ప్రతి ఒక్కరికి స్పందించాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఇది దానికి నేను అడగలేదు. ఇది దయదలుచుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. ఫైన్ జరిగిండేదే నాకే, ఆ జరిగిన దానికే నేను ఇట్లా మాకు అన్యాయం జరిగింది. ఏం జరిగిందంటే నేనున్నా కూడా మొగుడు ఉన్నా కూడా ఆయన వచ్చేసి లాస్ట్ ఫోటో తీసి నా ఫోటో లేకున్నట్లు వేరే వాళ్ళ ఫోటోని ఇచ్చేసి నా పేరు శ్యామ్ అయితే ఆయన పేరు వచ్చేసి బాలగంగాధర్ అంట. ఆ బాలగంగాధర్ ఎవరు? ఆధార్ లింక్ వాళ్ళు చూడరా, ఆధార్ లింక్ వాళ్ళు చూడాలి కదా. ఆ ఆధార్ లింక్ చూసి అవును నీ మొగుడు ఎవరేమ్మా, ఈడ ఇన్షియల్ ఏముంది, ఇది ఏముందని వాళ్ళు ఫైనాన్షియల్ కానీ కొద్దిగా ఆలోచన చేసినారా? చేయలే కదా. ఇది ఆలోచన చేసిన వాళ్ళు మీరు ఎట్టిచ్చినారు? మేము స్పందించేదానికి ఒకవేళ మేము అడిగేదానికి అధికారం ఉందా లేదా? కొట్లాడుకొని మేము ఇచ్చేసుకోవాలా? ఈ రోజు లేదనుకోకుండా కలాడి పెట్టుకుంటా. నేను తాగేవాడిని, డైలీ తాగుతా, కొట్లాడుకుంటా. అవు నాకు తెలుకోకుండా నువ్వు ఇట్లా ఇచ్చినావు, నేను లేదని నా భార్య